నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మతపరమైన వివక్ష ఉందంటూ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే రెహమాన్ వ్యాఖ్యలపై ఎంపీ నటి కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రెహమాన్ ఒక ద్వేషపూరిత పక్షపాత వ్యక్తి అని, గతంలో ఆయన తనను కలవడానికి కూడా నిరాకరించారని సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ, గత 8 ఏళ్లలోపు హిందీ చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద మార్పు జరిగిందని, ఇది మతపరమైన అంశం కావచ్చని అభిప్రాయపడ్డారు. దీనివల్లే తనకు బాలీవుడ్లో తన పని తగ్గిందని, ఈ విషయం తనకు పరోక్షంగా తెలిసిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే శోభా డే, షాన్, జావేద్ అఖ్తర్ వంటి ప్రముఖులు స్పందించగా, ఇప్పుడు కంగనా ఘాటుగా బదులిచ్చారు. ఈ విషయంపై తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కంగనా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ప్రియమైన ఏఆర్ రెహమాన్ గారు, నేను కాషాయ పార్టీ బీజేపీకి మద్దతిస్తున్నందుకు ఇండస్ట్రీలో ఎన్నో వివక్షలు, పక్షపాతాలు ఎదుర్కొంటున్నాను. కానీ నా జీవితంలో మీలాంటి ద్వేషపూరిత పక్షపాత వైఖరి ఉన్న వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు అని ఆమె తీవ్రంగా విమర్శించారు. తాను దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ చిత్రానికి సంగీతం అందించమని రెహమాన్ను సంప్రదించానని, అయితే ఆయన కనీసం కథ వినడానికి కూడా ఇష్టపడలేదని కంగనా ఆరోపించారు. నేను మీకు కథ చెప్పాలనుకున్నాను, కానీ కథ చెప్పటం అటుంచి నన్ను కలవడానికే మీరు నిరాకరించారు. అదొక వర్గానికి సంబంధించిన ప్రచార చిత్రం అని భావించి అందులో భాగం కావడానికి మీరు ఇష్టపడలేదని నాకు తెలిసిందని ఆమె పేర్కొన్నారు. అయితే తన ఎమర్జెన్సీ చిత్రాన్ని విమర్శకులు ఒక మాస్టర్ పీస్ అని ప్రశంసించారని, సమతుల్య దృక్పథంతో ఉందని ప్రతిపక్ష నేతలు కూడా మెచ్చుకున్నారని కంగనా తెలిపారు. కానీ మీరు ద్వేషంతో అందులయ్యారు, మిమ్మల్ని చూస్తే జాలిగా ఉందంటూ తన పోస్ట్ని ముగించారు. కంగనా చేసిన ఈ వ్యక్తిగత ఆరోపణలతో బాలీవుడ్లో పక్షపాతం, రాజకీయాలపై జరుగుతున్న చర్చ మరింత తీవ్ర రూపం దాల్చింది. జై హింద్.